నమస్కారం ఫ్రెండ్స్, మనీ గ్రో తెలుగు ఛానల్కి స్వాగతం. డబ్బు, వ్యాపారం, బిజినెస్ అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మన ఇంటర్లింక్లో ఐటీఎల్ కాయిన్స్ కొనుగోలు, అమ్మకాలు ప్రారంభమైన తర్వాత మార్కెట్లో 2 రకాలుగా మోసాలు అనేది జరుగుతున్నాయి. ఆ 2 రకాల మోసాల గురించి, మీ డబ్బు మరియు మీ ఐటీఎల్ కాయిన్స్ ఎలా రక్షించుకోవాలో ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ మార్కెట్లో ఈ కాయిన్స్ అమ్మడం వల్ల, కాయిన్స్ కొనడం వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మనీ గ్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, మన ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్ అనేది కొనుగోలు అలాగే అమ్మకాల్లో కూడా ప్రారంభమైనాయి అనమాట. అంటే P2P మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే పర్సన్ టు పర్సన్ మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే నా దగ్గర కాయిన్ ఉంటే మీకు అమ్ముతాను, మీ దగ్గర కాయిన్స్ ఉంటే నేను కొనుక్కుంటాను. ఆ విధంగా మనకి ఏంటంటే మార్కెట్లో జరుగుతున్నాయి అనమాట. ఈ కాయిన్ రేట్ అనేది ఒక రోజు తరుగుతుంటుంది, ఒక రోజు పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతేగాని నేను మీరు మొన్న పోయిన వారం వీడియోలో కాయిన్ రేట్ వచ్చేటికి ₹180 చెప్పారు, ₹190 చెప్పారు, మేము అదే రేటు కొంటాం, లేదంటే అదే రేటుకి అమ్ముతాం అన్నట్టుగా మీరు ఏంటంటే ఈ విధంగా మాట్లాడతారు అన్నమాట. దాని గురించి ఏంటంటే కాయిన్ రేట్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదన్నమాట. అంటే క్రిప్టో కరెన్సీ పద్ధతే అదనమాట. క్రిప్టో కరెన్సీలో ఎప్పుడు కూడా కాయిన్ రేట్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండదన్నమాట. ఒక రోజు పెరుగుతుంటుంది, ఒక రోజు తరుగుతుంటుంది అనమాట. ఓకేనా? అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని, మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ముందుగా ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ అమ్మకాల్లో ఏంటంటే మనకి ఇక్కడ 2 విధాలుగా మనకి మోసాలు అనేది జరుగుతున్నాయి అనమాట. ఓకేనా? నేను దాన్ని మీకు ఏంటంటే 2 విధాలుగా, మోసం 1, మోసం 2 అనేది 2 భాగాలుగా నేను మీకు వివరంగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మోసం 1 లెక్కేసుకున్నట్టయితే, ఫోన్ కాల్స్ అనేది చాలా మంది చేస్తున్నారన్నమాట ఈ మధ్యన. అంటే ఎవరైతే ఇంటర్లింక్ లో జాయిన్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా వాట్సాప్ కాల్ కావచ్చు, లేదంటే టెలిగ్రామ్ కాల్ కావచ్చు, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ కావచ్చు. ఇలా అంటే చాలా చోట్ల నుంచి మనకి మెసేజెస్ కానీ, ఫోన్ కాల్స్ కానీ వస్తున్నాయి అన్నమాట. కాల్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర ఐటీఎల్స్ కాయిన్స్ ఉన్నాయి, ముందుగా మీరు డబ్బు పంపిస్తే వెంటనే మీ వాలెట్లోకి కాయిన్స్ పంపిస్తాం అని ఫోన్ కాల్స్ కానీ, లేదంటే మెసేజెస్ కానీ ఈ విధంగా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారన్నమాట. ఆ రేటు ఎంత ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత చాలా మంది ముందుగానే డబ్బులు పంపిస్తున్నారన్నమాట వాళ్ళు. ఓకేనా? వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు పంపించారో, మా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి సార్, మాకు ఇంతైతే మేము పంపిస్తాం అని చెప్పి డబ్బులు పంపించిన తర్వాత, ఆ డబ్బు అందుకున్న తర్వాత స్పందించకపోవడం, అలాగే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, అలాగే మెసేజెస్ బంద్ చేయడం, అలాగే ఫోన్ పూర్తిగా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం, బ్లాక్ లిస్ట్ లో పెట్టేయడం అనే నెంబరు అనేది ఈ విధంగా జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఏంటంటే మీ చేతుల్లో ఉన్న డబ్బులు పోతున్నాయి, మీకు కాయిన్స్ కూడా మీకు వచ్చే అవకాశం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు మీకు కాయిన్స్ పంపించట్లేదు కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటున్నారు, కానీ మీకు కాయిన్స్ అనేది వాళ్ళు పంపించట్లేదు అనమాట. ఇక్కడ ఈ విధంగా ఒక స్కామ్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇది రెండో టైప్ మోసం అనమాట. మీ దగ్గర కాయిన్స్ మాకు పంపించండి, మీ దగ్గర ఉన్న ఐటీఎల్ కాయిన్స్ అనేది మాకు పంపించండి, కాయిన్స్ అందిన వెంటనే మేము మీకు డబ్బులు పంపిస్తాం చెప్తున్నారనమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా నమ్మి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఐటీఎల్ కాయిన్స్ అనేది వాళ్ళకి పంపిస్తున్నారన్నమాట. వాళ్ళు తిరిగి డబ్బు పంపించకుండా పోతున్నారు. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వకపోవడం, నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఈ విధంగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ విధంగా మీ కాయిన్స్ కోల్పోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. అందుకే ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. తెలియని వ్యక్తులకి ఎవరికి కూడా ముందుగా మీరు డబ్బులు పంపించవద్దు. తెలియని వ్యక్తులకి ఎవరు కూడా ముందుగా మీ ఐటీఎల్జీ కాయిన్స్ పంపించవద్దు. అలాగే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు లేదా టెలిగ్రామ్లో చాట్ చేయడాలు మాత్రమే నమ్మి మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొద్దు అనమాట. ఏ కాయిన్ కూడా ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ అనేది చేయొద్దు. అధికారికంగా ఇంటర్లింక్ ప్లాట్ఫామ్ మీదే మీకు నమ్మకమైన ధృవీకరణ విధానాల ద్వారా కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ అక్కడే చేసుకోండి. ఓకేనా? ఎవరైనా ఇప్పుడే పంపండి, ఆఫర్ అన్నది అయిపోతుంది, వెంటనే మీకు నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేశారనుకోండి,
అప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట. అంటే మీరు వెంటనే ఒక ఐడియా తీసుకునేసి మీరు వాళ్ళకి కాయిన్స్ పంపించేయడమో, లేదంటే డబ్బులు పంపించడమో చేసుకోకుండా కొంచెం ఆలోచించి నేను చెప్తాను, నాకు కొంచెం టైం కావాలి, మా అప్లైన్ ఉన్నారు, దీని గురించి మాకు తెలిసిన అయిన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన్ని సంప్రదించి నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను లేదంటే మెసేజ్ చేస్తాను అని వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర తెలివిగా తప్పించుకునే ప్రయత్నం అనేది చేయండి. అంతేగాని మీరు వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారని ప్రైజ్ అనేది $1 ఉంది, వాడేంటంటే నాకు కాయిన్‌కి 500 ఇస్తా అన్నాడు అని చెప్పి రూ. 10కి రూ. 20కి ఆశపడి మీరు కాయిన్స్ పంపించినా, లేదంటే మీరు డబ్బులు పంపించినా కూడా మీరే మోసపోతారనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీ డబ్బును, మీ ఐటీఎల్జీ కాయిన్స్‌ను సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మీదే. మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? కాబట్టి ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు. అలాగే మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను మీకు. పాటించాలి అనుకున్న వాళ్ళు పాటించండి. లేదనుకున్న వాళ్ళు వదిలేయండి, నో ప్రాబ్లమ్. ఎవరో ఒక అప్లైన్ అనేది ఉంటారు మీకు. ఆ అప్లైన్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసే ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు. ఓకేనా? అలాగే మీ గ్రూప్‌లో కూడా మైనింగ్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే గ్రూప్ మైనింగ్ చేసుకుంటున్నారో, ఎవరైతే వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారో, మీ అప్లైన్ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారో, ఆ వాట్సాప్ గ్రూప్‌ని నమ్మి ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫస్ట్ మీరు. ఓకేనా? మీదే కావచ్చు, లేదంటే మీ దగ్గర మీరు ఎవరినైతే నమ్మకంగా నమ్ముతున్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఆ వాట్సాప్‌లో అనేది వస్తూ ఉంటది. ఓకేనా? అదొక మీకు ప్లస్ పాయింట్. ఓకేనా? రెండవది ఏంటంటే కాయిన్ రేట్ నిర్ధారించిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్‌లో అక్కడ మైనెట్ నుంచి మెసేజ్‌లు అనేది వస్తాయి. ఆ మెసేజ్‌లు తీసుకొచ్చి మీరు ఇక్కడ గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తూ ఉంటది. రెండవది. ఓకేనా? మూడోది ఏంటంటే మీరు కాయిన్ ఎప్పుడు అమ్మాలి? ఎంతకి అమ్మాలి? ఎంత రేటుకి అమ్మాలి? ఎవరికి అమ్మితే సేఫ్‌గా అమ్ముతాం? ఎవరి దగ్గర అయితే మనకు సేఫ్‌గా మనకు డబ్బులొస్తాయి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ వాట్సాప్ గ్రూప్‌లో తెలుస్తదనమాట. ఓకేనా? మెసేజ్ రూపంలో కావచ్చు, కాల్ రూపంలో కావచ్చు తెలుస్తుంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మీకు అప్లైన్ ఉన్నారో వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం అనేది, ఏ రోజు ఎంత రేట్ ఉన్నదనేది కూడా మీకు గ్రూప్‌లో వస్తుంటదనమాట. ఈరోజు ఎంతకి అమ్మొచ్చు, లేదంటే ఈ రోజుకి ఎంత కొనొచ్చు, ఏంటి అనేది అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకేంటంటే ఆ వాట్సాప్ గ్రూప్‌లో వస్తూ ఉంటది కాబట్టి వాట్సాప్ గ్రూప్ కావచ్చు, లేదంటే వాట్సాప్ ఛానెల్ కావచ్చు, మీకు ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళు గ్రూప్‌లో ఏవైతే మీటింగ్ చేస్తున్నారో ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయినట్టయితే వేరే వాళ్ళ చేతుల్లో మోసపోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా సురక్షితంగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మనీ గ్రో తెలుగు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఆదరణకు ధన్యవాదాలు. మీ యొక్క సపోర్టు మాకు ఎంతో బలం. థ్యాంక్ యూ.